వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2026 ఈ మార్చి 16 నుంచి మొదలు కాబోతున్నాయి. అయితే ఈ పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉండబోతున్నాయి అంటే కష్టంగా ఉంటాయా, లేకపోతే ఈజీగా ఉంటాయా, ఏ విధంగా మంచి మార్కులు ఈ ఎగ్జామ్లో తెచ్చుకోవచ్చో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా మీకు గత వీడియోలో నేను ఒక ప్రామిస్ చేశా. అదేంటంటే మీ అందరికీ కూడా రేపు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని ఇవ్వటంతోనే పాటు వాటి ఎక్స్ప్లెనేషన్ దాని ఆన్సర్ కూడా ఇవ్వబోతున్నాను అనే విషయం మీకు ఇప్పటికే తెలియజేశా. సో దీంతో పాటుగా మరికొన్ని అప్డేట్స్ అనేవి ఈ విధంగా మీకు వీడియోల రూపంలో అందుతూ ఉంటాయి. ఇక ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉండబోతున్నాయి అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసినట్లయితే ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ కష్టంగా ఉండబోతున్నాయి. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలా ఎగ్జామ్స్కి 2 నుంచి 3 రోజులు మధ్యలో బ్రేక్ రావడం జరిగింది. కానీ ఈసారి ప్రతి ఎగ్జామ్కి 1-2 రోజులు మాత్రమే హాలిడే వచ్చింది. మీరందరూ కష్టంగా భావించేటటువంటి సోషల్ ఎగ్జామ్కి కేవలం ఒక సండే మాత్రమే హాలిడే రావడం జరిగింది. సో ఈ విధంగా చూసినట్లయితే ఈసారి మనకు మధ్యలో అంటే ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ తక్కువగా ఉండటం అనేది ఒక ప్రధానమైన సమస్య. రెండోది, సో గత సంవత్సరం ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో నుంచి ఒక 60% ఇచ్చారో ఈసారి ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మార్చేశారు. ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్లో మోడల్ పేపర్స్ని పరిశీలించినట్లయితే ఆ క్వశ్చన్స్ అన్నిటిని మార్చేసి కొత్త క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ కొత్త క్వశ్చన్స్ పాత క్వశ్చన్స్ లాగా ఈజీగా లేవు. ఈ క్వశ్చన్స్ చదవటానికి మనకు కావలసిన టైం అనేది మనకు కావాలి, అంటే చాలా టైం అనేది కావాలి. రెండోది ఏంటంటే మొత్తం బ్లూ ప్రింట్ ప్లస్ మోడల్ పేపర్స్ని రివైజ్ చేసిన తర్వాత ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసినప్పుడు మనం దాన్ని అనలైజ్ చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. సోషల్ లాంటి సబ్జెక్ట్స్, మ్యాథ్స్, సోషల్ ఈ 2 సబ్జెక్ట్స్లో గత ఎగ్జామ్ పేపర్ని పరిశీలించి ఈ మోడల్ పేపర్ని ఇప్పుడు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ని మనం పరిశీలిస్తున్నట్లయితే ఖచ్చితంగా గత సంవత్సరం లాగైతే 100% ఎగ్జామ్ ఉండవు. ఈసారి గత సంవత్సరం ఎగ్జామ్స్ కన్నా అంటే 2025 ఎగ్జామ్ కన్నా కష్టంగా ఉండబోతున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అయితే ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీ అందరికీ మంచి మార్క్స్ అంటే 90 మార్క్స్ ప్లస్, అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా 95 మార్క్స్ మినిమంగా తెచ్చుకునే విధంగా మీకోసం ఈసారి పూర్తిగా ఉచితంగా ఫ్రీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందిస్తున్నాము. సో ఈ క్వశ్చన్స్ మీరు పొందాలంటే వీడియోని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే ఎవరైతే మీ ఫ్రెండ్స్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది. మీకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి 2 ఆల్టర్నేటివ్ వీడియో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి చదవటం మొదలుపెట్టినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది వీడియో. థ్యాంక్ యూ.